ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సింపుల్గా చెప్పేస్తున్నా, ఎక్కడికి వచ్చాను, బెంగళూరులో ఉన్నా. ప్రజెంట్ బెంగళూరులో చర్చ్ స్ట్రీట్కి వచ్చా. నేను మెట్రో తీసుకొని వచ్చా. సో నాకు వచ్చేసి 60 రూపీస్ పడింది కాస్ట్. సో ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. ఇక్కడ ఉండే పాష్ కల్చర్, ఇంకా మనకి చాలా ఉన్నాయి, లైక్ బ్రాండెడ్ అవుట్లెట్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో డోంట్ మిస్ దిస్ బ్లాగ్, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఉండే లైక్ జనాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు. సో గైస్, కరెంట్లీ వీఆర్ అట్ ఎంజీ రోడ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండెడ్ కార్స్ ఉంటాయి. ఇక్కడ మెర్సిడీస్ బెంచ్. సో ఇలాంటి కార్స్ ఇక్కడ ఎంజీ రోడ్ ఫేమస్. అండ్ ఇంకా మనం చర్చ్ స్ట్రీట్కి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే చర్చ్ స్ట్రీట్. అక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం మీకు ఈ వీడియోలోనే చూపిస్తాం. సో గైస్, మనం చర్చ్ స్ట్రీట్ రోడ్కి వచ్చాము. ఇక్కడ చూస్తే క్రౌడ్ చాలా అంటే చాలా ఉంటుంది. వీక్ డే కదా, సో వీకెండ్ కాబట్టి సాటర్డే. సో చాలామంది ఉంటారు. సో దిస్ ఈజ్ ద ప్లేస్. దిస్ ఇస్ లొకేటెడ్ అట్ బెంగళూరు ఎంజీ రోడ్. దిస్ ఇస్ ద ఎంజీ రోడ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది చర్చ్ స్ట్రీట్ అనమాట. సో లోపలికి వెళ్ళి మనం మొత్తం చూపిస్తాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి. బేవకూఫ్ చూడండి, బాంకర్స్ కార్నర్. ఈ పర్టికులర్ ప్లేస్ మనకి ఓన్లీ బ్రాండెడ్ క్లోతింగ్కి ఇలా యాక్సెసరీస్ దొరుకుతాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి షూస్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ పాష్ కల్చర్ చాలా బాగుంటుంది. ఐ లవ్ దిస్. చూస్తే బిర్కెన్ స్టోర్. ఇంకా ఈ ప్లేస్ పర్టికులర్లీ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే కొరియన్ స్టోర్ ఉంది, దిస్ ఓల్డ్ స్టోర్. దిస్ పూమా బ్రాండ్. రైట్ హియర్. గైస్ చూడండి, చాలా చాలా బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మొత్తం పాష్ కల్చర్. వీళ్ళని మ్యాచ్ చేయలేం, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. సో గైస్, పర్టికులర్లీ మనకి చర్చ్ స్ట్రీట్ అనేది ఫ్యాషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా మంచి మంచి ఫోటోషూట్స్ చూస్తుంటారు. అండ్ ఇక్కడ మంచి యాక్సెసరీస్ కూడా మనకు దొరుకుతాయి. అండ్ కమింగ్ టు ఇక్కడ చూస్తే మనకు ఫుడ్, ఇంకా మనకి రెస్టో బార్స్ చాలా ఉంటాయి. సో గైస్, నేను చర్చ్ స్ట్రీట్కి ఇది 5th or 6th టైం వస్తున్నా. ఎప్పుడు వచ్చినా కూడా జస్ట్ చూసి వెళ్ళిపోవటమే, కానీ ఇక్కడ చేసేటివి ఏమి ఉండదు, కొనేటివి ఏమి ఉండదు ఇక్కడ. బట్ స్ట్రీట్ షాపింగ్ మాత్రం చాలా బాగుంటుంది, నీకు అఫోర్డబుల్లో దొరుకుతుంది. చర్చ్ స్ట్రీట్ మనకి ఎందుకు ఫేమస్ అంటే అమ్మాయిలకి ఫేమస్. మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. అసలు చాలా పాష్గా ఉంటారు. నీకు అసలు మ్యాచ్ కూడా చేయలేరు మీరు ఎవ్వరు, అలా ఉంటారు అనమాట. సో ఎవరినైనా అడగండి చర్చ్ స్ట్రీట్ దేనికి ఫేమస్ అంటే అమ్మాయిలకి ఫేమస్ అంటారు. చూడండి, ఈ వీడియోలో మీకే కనపడుతుంటారు. ర్యాండమ్గా తీస్తాను నేను, అదే పనిగా జూమ్ అవుట్ చేయను. ఇక్కడ చూస్తే మొత్తం మనకి ఏమన్నా తీసుకోవాలన్నా కొనాలన్నా కూడా మనకి చాలా అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మనం జస్ట్ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ, ఎక్స్ప్లోర్ చేయడానికి ఫ్రెండ్స్తో అలా. ఇక్కడ చూస్తే ఇలాంటి పార్ట్ టైం వర్కర్స్ కూడా ఉంటారు, స్టూడెంట్సే వీళ్ళు. సో ఇలా చేసుకుంటూ మంచిగా లైక్ ఇన్స్టెంట్ పోల్రైట్ అంట. సో ఇన్స్టెంట్గా మనకి ఫొటోస్ అనేది తీసిస్తారు. ఇంకా మనకి ఏమైనా సూపర్ కార్స్ కనపడితే అవి కూడా మనం బ్లాగ్ అనేది తీద్దాం. ఇది మాత్రం ఎక్కడ చూడు ఉంటాయి. అండ్ ఇక్కడ చర్చ్ స్ట్రీట్లో చూస్తుంటే ఏదో లైక్ ఇట్లా కాంటెంట్ క్రియేషన్ కూడా చేస్తారు. అక్కడ ఏదో మీటింగ్ లైక్ వ్లాగ్ చేస్తున్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇలాంటివి చాలా జరుగుతాయి ఇక్కడ. లైక్ ఇంకా ఏదైనా టాలెంట్ ఉంటే వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేసుకుంటారు, వాళ్ళకి ఏమైనా మ్యూజిక్ టాలెంట్ ఉన్నా అది ఉన్నా ఇది ఉన్నా. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది అవుట్లెట్ ఉంది మనకి, ఫ్యాషన్కి సంబంధించిన అవుట్లెట్. ఇక్కడ చూస్తే చూడండి బ్యాగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రింటెడ్ బ్యాగ్స్.
అండ్ ఇక్కడ మనం వచ్చి చూసుకుంటే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ మనకి లైక్ ఏదైనా ఫ్యాషన్ కంటెంట్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంటుంది. చాలా రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేస్తే మనకి స్టిక్కర్స్ ఉన్నాయి. సో సూపర్ కదా. లైక్ ఎవరైనా ఫ్యాషన్ కంటెంట్ ఇంకా ఏదన్నా బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చి మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే క్లోతింగ్ మొత్తం అన్నీ అవైలబుల్. ఇక్కడ చూస్తే ఇన్సైడ్ బుక్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది ఇక్కడ. ఈవినింగ్ మాత్రం వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో. ఎస్పెషల్లీ అలోన్గా మాత్రం రావాకండి, ఫ్రెండ్స్తో రండి, చాలా బాగుంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్, మీ కొలీగ్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి ఒకటి ఎంటర్టైన్మెంట్ స్టోర్ అంట ఈ పర్టికులర్ చర్చ్ స్ట్రీట్లో. సో లోపల ఏమున్నాయో మనం వెళ్ళి చూసుకుందాం. ఫిల్మింగ్ గైస్ ఇది కంప్లీట్లీ ఒక యానిమే స్టోర్. ఓకే, మనకి యానిమేకి సంబంధించిన టీషర్ట్స్ ఇక్కడ చూడండి. నారూటో మనం యానిమే మీకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. టీషర్ట్స్ ఉన్నాయి, డ్రాగన్ బాల్స్ అంట. ఇక్కడ చూస్తే మనకి మగ్స్ కూడా ఉన్నాయి. మగ్స్ పైన యానిమేకి సంబంధించిన లోగోస్ ఇంకా వాళ్ళ ఫేసెస్ అన్నీ మొత్తం ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. See this. ఇది కంప్లీట్లీ మనకి క్లోతింగ్ సెక్షన్ ఈ పర్టికులర్ ప్లేస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. చూస్తే మనకి హాట్ వీల్స్ చాలా ఫేమస్ కదా, నాకు చాలా ఇష్టం ఇవి. చూస్తే మనకి స్పైడర్ మ్యాన్ లాంటివి ఇవన్నీ, డెడ్ పూల్. చూడండి థానోస్ వెపన్. ఇంకా మనకి అప్ సైడ్ కూడా స్టోర్ ఉంది. వావ్, ఇక్కడ చూడండి మనకి సిరీస్లో ఉంటారు కదా వాళ్ళవి ఇక్కడ ఆర్ట్స్ చేసి పెట్టారు. ఇక్కడ చూస్తే మనకి ఈ సినిమా తెలుసు కదా, బ్యాట్మ్యాన్, జోకర్. ఇంకా వీళ్ళు తెలుసు కదా మీకు, మన స్క్విడ్ గేమ్ పర్ఫార్మర్స్. చూస్తే మనకి అన్ని ఫోటో ఫ్రేమ్స్ మొత్తం మనకి యానిమేకి సంబంధించిన సిరీస్లో క్యారెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళవి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఐ డోంట్ నో, ఇక్కడ కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు. దిస్ ఈస్ ద అప్ సైడ్ వ్యూ స్టోర్ మొత్తం. మనం ఇంకా ఇప్పుడు వచ్చేసి చర్చ్ స్ట్రీట్ అనేది వచ్చేసాం కదా, ఆ రూట్. ఇక్కడ మ్యూజియం క్రాస్ రోడ్ అంట. మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకున్నాం. లైక్ ఎలాంటి అవుట్లెట్స్, మొత్తం బ్రాండ్స్. రెస్టో బార్స్ ఉన్నాయి. రెస్ట్ బార్స్, ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది. సౌండ్ వస్తుంది కదా పైన, లైక్ బార్ కదా. మనం ఇంకా ఇక్కడ చూస్తే ఒకటి
బార్ ఉంది, కెఫే. చాలా బాగుంది కదా. సో ఇంతవరకు మనం వెళ్ళలేదు. చాలా రేట్లు మాత్రం దుమ్ములు చెప్తారు. ఒక కాఫీని మనకి 300, 400. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బట్ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు. సో ఫ్యూచర్లో వెళ్దాం డెఫినెట్లీ, వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా నేను ఇంకొక సైడ్ చూపిలేదు, అటు సైడ్ చూపిస్తాను. మొత్తం మనకి క్లోతింగ్కి సంబంధించిన బ్రాండెడ్ అవుట్లెట్స్ అనేది మనకి లొకేట్ అయి ఉంటాయి. సో అవి నేను చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ చైనా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చైనా వాళ్ళు కాదు, బట్ వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు, సేమ్ అలానే ఉంటారు. అండ్ గైస్, మనకి ఇంకొక బెనిఫిట్ ఉంది ఈ పర్టికులర్ ప్లేస్ వల్ల. సో ఈ ప్లేస్కి వస్తే మనం లైక్ మన దగ్గర ఏదైనా టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ని మనం ఇక్కడ ఎక్స్పోజ్ చేయొచ్చు. లైక్ మీకు ఒక సింగింగ్ టాలెంట్ తెలుసు, ఇక్కడికి వచ్చి మీరు అది పర్ఫామ్ చేయొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ న్యూ పీపుల్. సో వాళ్ళు మీకు లైక్ ఏదన్నా అంటే మీ టాలెంట్ అనేది బయటపడుతుంది షూర్లీ. సో చాలా బెనిఫిట్ ఇక్కడ ప్లేస్ మనకి. ఇంకా మీ దగ్గర ఏమన్నా ప్రోడక్ట్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి మనం మార్కెట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎనీ బిజినెస్, క్లోతింగ్, ఫ్యాషన్ సంబంధించిన బిజినెస్, సో మనం ఇక్కడికి వచ్చి సో ఇక్కడ మార్కెట్ చేస్తే మీ బ్రాండ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అంటే. సో చాలా బాగుంటుంది. సో ఇదొక బెనిఫిట్, మనం యూటిలైజ్ చేసుకోవాలి ఈ పర్టికులర్ ప్లేస్ని. అందుకే ఇక్కడికి వస్తాను నేను రెగ్యులర్గా. మనం కూడా అప్డేట్ అవ్వాలి, ఎప్పుడు నార్మల్గా ఉండకూడదు. సో ఇక్కడికి వస్తే మనకి న్యూ పీపుల్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. బట్ సీరియస్గా చెప్తున్నా, నాకైతే ఉచ్చబడుతుంది ఇంతమందిలో నేను వ్లాగ్ చేస్తున్నా అంటే. నాకు చాలా అంటే చాలా లైక్ చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా కదా. సో కొంచెం టెన్స్గా ఉంది, మాట్లాడలేకపోతున్నా. ఎందుకు క్రౌడెడ్ ప్లేస్లో పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒకసారి మనకు అలవాటు అయితే అది చాలా బాగుంటుంది. నాకు అస్సలు లేనే లేదు, అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు కొంచెం టెన్స్గానే ఉంది, ఏదో చేస్తున్నా. బట్ నేను ఇంప్రూవ్ అవుతా డెఫినెట్లీ ఇందులో మాత్రం. ఇక్కడ చూస్తే మనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు వ్లాగ్స్, ఏదో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ Q&A లాగా. గైస్, ఐ కేమ్ దిస్ చర్చ్ స్ట్రీట్ అండ్ ఇక్కడ చూస్తే ఒక పర్సన్ నాకు పరిచయం అయ్యాడు. ఇతను స్టడీ చేసుకుంటూ ఫోటోగ్రఫీ అనేది ఇక్కడ బిల్డ్ చేస్తున్నాడు, లైక్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ. చాలా గుడ్ కదా, చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్. సో అతనితో కొంచెం మాట్లాడాను, అతను చెప్పాడు చాలా బాగా చేస్తున్నారు మీరు కూడా బ్లాగింగ్ అని, కొంచెం ఎంకరేజ్ చేశాడు. సీరియస్లీ ఈ చర్చ్ స్ట్రీట్ అమ్మాయికి మాత్రం చాలా ఫేమస్. సో మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్లీ ఫీలింగ్స్ రాని వాడికి కూడా ఫీలింగ్స్ వచ్చేస్తాయి, అంత అంత బాగుంటారు. ఈవెన్ ఏ మేల్ పర్సన్ విల్ గెట్ ఎవ్రీథింగ్ రైట్, ఫీలింగ్స్ అన్నా ఏవైనా కూడా. సో రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేయండి. నాట్ ఎవ్రీథింగ్ మీరు ఎంజాయ్ చేస్తారనమాట. చూస్తే మనకి ఎక్స్పెన్సివ్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇందులోకి వెళ్తే మన పాకెట్ మాత్రం ఖాళీ అయిపోతుంది. పిజ్జా బేకరీ అంట. ఇక్కడ చూస్తే మనకి ఒక గేమింగ్ జోన్ ఉంది, సో అందులోకి వెళ్దాం, మనకి ఏమేమి అవైలబుల్ ఉంటాయో సో అక్కడ వెళ్ళి చూసి వస్తాం. అండ్ గాయస్, ఇక్కడ బౌలింగ్ అండ్ గేమ్స్ అంట, అమీబా అని ఉంది. సో లోపలికి వెళ్దాం, ఏమున్నది వెళ్ళి చూసేద్దాం. గాయస్ లోపలికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మనకి మ్యూజిక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి షూ కలెక్షన్ ఉంది. నో, నాట్ షూ కలెక్షన్, సారీ. సో మనం లోపల ఏమైనా గేమ్స్ ఆడాలంటే ఇక్కడ షూ వదిలేసి వెళ్ళాలి.
ఇక్కడ చూస్తే మనకి బౌలింగ్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్నపిల్లల గేమింగ్ జోన్ మొత్తం ఇది ప్రతి ఒక్క మాల్స్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది మాల్ కాదు, ఒక సపరేట్గా ఒకటి గేమింగ్ జోన్ పెట్టారు, ఓన్లీ ఫర్ కిడ్స్. పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు. నైస్ కదా. సి గైస్, నేను చెప్పా కదా, ఇప్పుడు మీరు ఏదన్నా మీ దగ్గర ఒకటి ఏమన్నా ప్రోడక్ట్ ఉన్నా కూడా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి సేల్ చేసుకోవచ్చు. ఒక గర్ల్ హోమ్ మేడ్ చీజ్ కేక్స్ అంట. సో అది వచ్చి ఒక బోర్డు పట్టుకొని నిలబడింది. సో ఏదానికి మనం నామోషి ఫీల్ అవ్వకూడదు. ఏదైనా చేస్తేనే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది, మనకి రిటర్న్స్ వస్తాయి. అక్కడ చూస్తే ఫోటోగ్రఫీ చేస్తున్నారు. అక్కడ క్యామ్ పెట్టుకుని మొత్తం స్టాండ్ అంతా ఆల్మోస్ట్. ఇంకొక పర్సన్ వచ్చేసి ఫ్లవర్స్ తీసుకొని ఒక చిన్న పోలరాయిడ్ కెమెరా పెట్టుకున్నాడు, ఇన్స్టాంట్ పిక్స్ అనేది తీస్తాడు. ఇలా చాలామంది ఇక్కడ ఎర్నర్స్ ఉన్నారు. బ్రో, Yeah, so it's my first time doing this, and yeah, it's pretty exciting. Church Street is a happening place, a lot of people, and a lot of good energy. So yeah, let's keep going, let's rocking. And bro, I appreciate you really. See, you are doing very well. Okay, see, while you are studying and you are doing this particular photography, it's really appreciable. Okay, Yes. see, people will inspire you. Will see these kind of people, right? Right. Yeah, that's good, really. That's Thank fine. you so much. Thank you so much. So guys, చర్చ్ స్ట్రీట్లో ఇప్పుడు చూడండి, కాస్ట్లియస్ట్ మెర్సిడీస్ బెంచ్. సీ హౌ ఇట్స్ లుకింగ్. చాలా బాగుంది కదా, ఎంత షైనింగ్ ఉంది. చూస్తే ఆ వీల్స్ చూడండి, సూపర్ కదా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ కార్ ప్రైస్. గాయస్ చూడండి, వన్ మోర్ టొయోటా మోడల్లో ఒక సూపర్ బీస్ట్ లాగా ఉంది. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ కార్ మోడల్. నైస్ కదా. ఆ వీల్స్ చూడండి, ఇది ఆఫ్ రోడింగ్ లైక్ కార్ లాగా ఉంది, ఆఫ్ రోడింగ్ జీప్ థింగ్. సీ దట్ ఇంజన్. ఇక్కడ జనాలు వస్తున్నారు, ఏదైనా చూపిస్తామంటే అడ్డుగా ఉంది. వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది ఈ పర్టికులర్ యాంగిల్లో. ఇక్కడ ఒక 2 people నేను కలిశాను. సో వాళ్ళు కూడా కాంటెంట్ క్రియేషన్ లైక్ ఫోటోగ్రఫీ లాగా. సో దీస్ 2 people, యువర్ నేమ్ బ్రో? వరుణ్. యా గైస్, మనం ఇక్కడ చర్చ్ స్ట్రీట్లో ఒక మన కొరియన్ స్టోర్ అనేది చూసుకోవచ్చు, యూనిసోల్. అండ్ మనకి ఈ స్టోర్లో మనకి కొరియన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ మనకి అవైలబుల్ ఉంటుంది. ఓవరాల్గా మనకి కాస్ట్ చూసుకుంటే మన ఇండియన్ రూపీస్లో స్టార్టింగ్ మనకి ఏదన్నా కూడా ఒక పర్టికులర్ స్మాల్ ప్రోడక్ట్ కావాలంటే 150 స్టార్టింగ్. నేను ఆల్రెడీ విజిట్ అవ్వాను, బట్ లోపల బ్లాగ్ తీద్దామంటే చాలా క్రౌడెడ్ ఉంది. సో బాగుంటుందని నేను తీయలేదు. ఇక్కడ చూస్తే మనకి స్టార్బక్స్ ఉంది పక్కనే. సో ఇఫ్ యూ వాంట్ కాఫీ దెన్ గో అండ్ వెయిట్. మనకి స్టార్టింగ్ 150-250 ఉంది. సీ ద కార్. ఐ డోంట్ నో వాట్స్ ద బ్రాండ్ ఆల్సో. సో ఇది మనకి కంప్లీట్గా వింటేజ్ టైప్లో ఉంది కారు, బట్ ఇది ఏ బ్రాండ్ కూడా అర్థం కాదు. బట్ వెనకాల చూస్తే సుజుకి అని ఉంది. ఇక్కడ చూస్తే మనకి 2 సైలెన్సర్స్ బ్యాక్ సైడ్. సో అతను కార్ స్టార్ట్ చేస్తే ఆ సౌండ్ ఎలా ఉంటుందో తినాలని ఉంది నాకైతే. ఇట్ వాజ్ మూవ్.
సో గైస్ ఇక్కడ చూస్తే నా ఫేవరెట్ బ్రాండ్స్ ఉన్నాయి, నైకీ, పూమా, చూస్తే బర్కెన్ స్టాక్, మోచి అండ్ క్రాక్స్, యాసిస్, అడిడాస్. దీస్ ఆర్ మై ఫేవరెట్ బ్రాండ్స్. ఐ నెవర్ బాట్ దిస్ ఇన్ మై లైఫ్. ఓకే, అండ్ నేను కొన్న దాంట్లో నా పూమా ఒక బ్రాండే కొన్నా, అది కూడా షూస్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ అవుట్లెట్స్లోకి మనం వెళ్దాం అనుకుంటే, సో వెళ్తే మనకి వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి అడుగుతారు ఏం కాదు, వాట్ యూ వాంట్. సో దానికి మనం రెస్పాన్స్ చేయలేము, ఎందుకంటే మన పాకెట్ స్టిల్ కాబట్టి. సో గాయస్ ఇక్కడ చూస్తే మనకి చాలా స్టోర్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే మనకి ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ స్టోన్ బిల్డింగ్. సో అందులో మనకి అండర్ ఆర్మర్ అనే బ్రాండ్ అనేది లొకేట్ చేశారు. ఇక్కడ లాకోస్ట్ బ్రాండ్ ఉంది, మై ఫేవరెట్ బ్రాండ్. బట్ చాలా మందికి తెలియదు, అది క్రొకడైల్ అంటారు, అది లాకోస్ట్ బ్రాండ్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి రెస్టో బార్స్ ఉన్నాయి, క్లబ్ అండ్ కిచెన్, ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మనకి, లైక్ ఆల్కహాల్ మొత్తం చాలా బాగుంటుంది. గైస్ సీ దట్ ఆర్ట్, మన ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఉంది కదా, సో ఆ మెట్రో స్టేషన్ పైన ఆర్ట్ చూడండి, చాలా బాగుంది. సో ఎంట్రన్స్లో ఎలా ఉంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ పర్సన్ చూడండి, నిలబడి శివ అండ్ ఎనీవన్ పోలరైడ్ అని అడుగుతున్నాడు, లైక్ ఇన్స్టాంట్ క్యాంప్స్ చూడండి. సో ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. చాలా క్రౌడెడ్ ప్లేస్, సాటర్డే వీకెండ్, అండ్ చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ డే వస్తే. వీకెండ్సే మనకి ఇక్కడ చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ చూస్తే గర్ల్స్ యాక్సెసరీస్, స్ట్రీట్, ఇది రోడ్ చూడండి, లైక్ బ్రిక్స్ వేసారు కింద. ఇక్కడ ఫోటో షూట్స్ అయితే సూపర్ చేసుకోవచ్చు. గైస్ నా ఫేవరెట్ డాల్స్, యానిమే క్యారెక్టర్స్ అన్నమాట. సో ఇందులో నేను 2 or 3 చూసాను యానిమేస్. యానిమే వాళ్ళకి తెలుస్తుంది ఎమోషన్. సో ఈ పర్టికులర్ ఐటమ్స్కి సో ఎంతైనా కాస్ట్ పెడతారు కొంతమంది, థౌజండ్స్ ఆఫ్ రూపీస్లో. ఒకటి చూస్తే మనకి మార్వెల్ క్యారెక్టర్ ఉంది ఒకటి, సాసుకే, నరుటో, గోజో, ఇంకా డీమన్ స్లేయర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకి డెడ్ పూల్, ఇలా చాలా ఉన్నాయి. I will ask this three. See the pretty girls. బెంచ్ కార్. సో గాయస్ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. సో ఇక్కడ నాకు పరిచయం అయ్యాలని చెప్పాను కదా, ఇద్దరు దర్శన్ అండ్ వారు, కెనడిగా. సో వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు ఇలా గర్ల్స్తో, ఇలా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఎర్న్ కాదు, లైక్ ఇట్స్ ఏ మార్కెట్. వాళ్ళ కాంటెంట్ అనేది ఏం చేస్తున్నారు, వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. సీరియస్లీ దిస్ ఈజ్ ఆసమ్. ఓకే, దీస్ పీపుల్, దీస్ గై అండ్ దట్ గై, సీరియస్లీ వీళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. ఇలా అప్రిషియేట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు కూడా మనకి అప్రిషియేట్ చేస్తారు. సో ఈచ్ అదర్ మనకు సపోర్ట్ అనమాట. సో గాయస్ నా ఫియర్ అనేది వెళ్ళిపోయింది. స్టార్టింగ్ వీడియో చేస్తున్నప్పుడు కొంచెం భయపడ్డా, ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ఎట్లా తీయాలా ఏంటి ఏం కదా అని అర్థమే కావట్లేదు. బట్ ఇంకా 2 peoples నేను మెట్ అయ్యి చెప్పా కదా, వాళ్ళతో నేను తిరుగుతూ ఇట్లా వ్లాగ్ చేస్తుంటే నాకు ధైర్యం వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ హార్డ్. ఓకే, సో అంతే. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి మనం, ట్రై చేస్తూ డైలీ. మనం ఏం ట్రై చేయకుండా అన్నీ రావాలంటే రావు కదా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద వన్ మూమెంట్. అక్కడ లైట్స్ అనేది మనకి రోడ్లో లైట్స్ అనేది వేస్తారు. సో ఆ వ్యూ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఆఫ్టర్ 7:30 అది చూడండి నైట్ లైఫ్ ఇక్కడ. ఎవ్రీవన్ ఫుల్ పోస్ట్ ఉంటారు, చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. చూడండి నేను ఒక అవుట్లెట్కి వచ్చాను.
లైక్ బిస్కెట్స్ కేక్స్ అని ఉన్నాయి. తీస్తే ప్రైజెస్ చూస్తే షాకింగ్. బన్ వచ్చేసి మన కొరియన్ మన 130 రూపీస్ ఉంటాయి. రిచర్ చాక్లెట్ బ్రౌనీ అరౌండ్ చాలా ఎక్స్పెన్సివ్. మనం ఏమన్నా తినాలన్నా ఫుడ్ మనం ఒక రిచ్ పర్సన్ అన్న ఇండియాలో, ఒక బిజినెస్ మ్యాన్ హోల్డర్ అన్న ఇండియాలో అప్పుడైతే మనం ఇక్కడ చూస్తే మనకి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫ్యూషన్ అంట రెస్టారెంట్. సో ఇక్కడ మనకి ఫుడ్ అండ్ లైక్ యూనో ఆల్కహాల్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. ఇట్లా స్ట్రీట్ వెండర్స్ కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. చూస్తే అన్ని అవైలబుల్ ఉన్నాయి. పాన్ అనుకుంటా. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చాలామంది వాళ్ళ టాలెంట్ని ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఫుడ్ సెల్లర్స్ ఉన్నారు, ఇంకా చూస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఫియర్ టు ఎక్స్పోజ్ యువర్ కంటెంట్, ఇలాంటి ప్లేస్కి వస్తే మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేసి ఇంకా మనకి లైక్ ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. చూడండి అక్కడ చీజ్ కేక్స్ కప్ కేక్స్ దొరుకుతున్నారు. ఒక పేరెంట్ లైక్ తన కూతురు కూడా ఉంది. ఇక్కడ చూస్తే లైక్ గర్ల్స్ యాక్సెసరీస్ అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫుడ్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో ఆవు. ఇలాంటి స్ట్రీట్స్లో ఇలాంటి ఆవు చాలా చిన్నగా, చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా క్యూట్ ఉంది కదా. గాయస్ ఈ ప్లేస్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండే మనుషులు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు నువ్వు చేస్తున్న కంటెంట్ నుంచి. నాకు చాలామంది అప్రిషియేట్ చేశారు ఇప్పటికీ. కొంతమంది నచ్చట్లేదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ నేను ఎక్స్పోజ్ చేస్తున్నా. సో వాళ్ళు ఏమంటున్నారంటే ప్లీజ్ డిలీట్ దట్ వీడియో. డైరెక్ట్ ఇప్పుడు నేను ఫేస్ చేశాను అది ఫస్ట్ టైం లైఫ్లో. సో ఆ లేడీ ఏమిటంటే ఆమె ఏదో ఫుడ్ బిజినెస్ ఏదో చేస్తుంది, నేను అది క్యాప్చర్ చేశాను. హలో అని వచ్చి ఆమె నన్ను స్టాప్ చేసి వీడియో డిలీట్ చేసింది. బట్ నేను నో ప్రాబ్లం, ఐ విల్ రీస్టోర్ దట్ వీడియో. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తూ ఉండాలి పబ్లిక్లో. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. సో ఎవ్రీథింగ్ వీ నీడ్ టు టేక్ అవర్ సెల్ఫ్. ఓకే, అయ్యో మిస్ అయిపోయానండి. ఒక కార్ చూడండి కనబడుతుందా? షిట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ టు మేక్ ఏ వ్లాగ్ దట్ కార్. అయ్యో వెళ్ళిపోయింది. గాయ్స్ ఫైనలీ మనం ఆ మూమెంట్కి వచ్చేసాం. మొత్తం లైటింగ్, ఈ పర్టికులర్ ప్లేస్ మనం నైట్ టైం చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి రోడ్ మొత్తం మనకి అట్లా లైటింగ్ ఎఫెక్ట్స్ మనకి డెకరేట్ చేస్తారు. ఎవ్రీ వీకెండ్ అండ్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే వస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు విత్ ఫ్రెండ్స్తో. ఎస్పెషల్లీ డిఫరెంట్ వరల్డ్లోకి మీరు స్టెప్ అవుట్ అయినట్టు ఉంటుంది. సీ ద ప్లేస్. స్నిచ్ బ్రాండ్ చూడండి ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటుందో వాళ్ళ బ్రాండ్ని. సూపర్ కదా. సో చూడండి ఆల్మోస్ట్ అందరూ ఈ నైట్కే వస్తారు. చాలా బాగుంటుంది పర్టికులర్ వ్యూ. నేను దీనికోసమే వెయిట్ చేశాను, అరౌండ్ 1 అవర్ వెయిట్ చేశాను. ఎలా ఉంది ఇప్పుడు వ్యూ చూడండి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చూడండి. వుడ్లాండ్, ప్లే స్టేషన్, రేర్ ర్యాబిట్, యూఎస్ పోలో, అండర్ ఆర్మర్. ఈ బ్రాండ్ నాకు చాలా ఇష్టం. బట్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్. నైస్ కదా. నైట్ టైం ఫస్ట్ టైం వస్తుంది ఇక్కడికి. మామూలు డే టైంలో వస్తే అంత ఉండదు, అంత క్లిక్ ఉండదు. సో నైట్ టైం వస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ మిస్ అవుతండి ఈ వ్లాగ్ని. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కల్చర్ అండ్ ఇక్కడ ఉండే పీపుల్ చాలా రెస్పెక్టబుల్ పీపుల్. మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అట్మోస్ట్ మీకు హేటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది నేను చూశాను. ఇక్కడ చూడండి ఈ కారు డిఫరెంట్ ల్యాండ్ రోవర్ సార్. నాకు ఈ బ్రాండ్స్ చాలా ఇష్టం. క్లోతింగ్ అంటే నాకు పిచ్చబ్బా, ఏమన్నా అనుకోండి. నేను క్లోతింగ్ గురించి ఎక్కువ చెప్తాను. ఎక్కడైనా క్లోతింగ్ ఎక్కడైనా మంచి బ్రాండ్స్ లొకేట్ అయిందంటే అది పక్కా నేను వీడియోస్లో చూపిస్తాను.